ఇచ్చిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ డిమాండ్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ చివరి దేముడు, వైకాపా నాయకులు మదపాడ అంజీ, ప్రకాష్, మాధవరావు, మెంట్ మహేష్, యువజన సంఘం విభాగం నాయకుడు మట్టా ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా ఎటువంటి హామీల్ని వాళ్ళు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నది అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్ని హామీలు చేస్తారు, మహిళలకి ఏం చేస్తారు, పెన్షన్లు ఏ రకంగా పెంచుతారు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది, మనందరం కూడా చూడడం జరిగింది. వాలంటీర్ల జీతాలు 10,000 రూపాయలు చేస్తామన్నారు, వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, అది కూడా లేదు. తల్లికి వందనం పేరిట 2 పిల్లలుంటే 30,000 రూపాయలు వేస్తామన్నారు, దానికి మంగళం పాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీ గతంలో కూడా మనం ఇదే చెప్పాం. ఎన్నికల ముందు కూడా ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరించి కూడా చెప్పాం, వీడియోలు చూపించి కూడా చెప్పాం. అమ్మ నీకు 15,000 నీకు 15,000 అంటున్నాడు. కనీసం 15 రూపాయలు కూడా మీ ఖాతాలు రావు, మీరు మోసపోకండి అని చెప్పినా మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. కానీ సరే, వాళ్ళ టైం బాగుంది, కొన్ని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. సూపర్ సిక్స్కి పూర్తిగా ఎగనామం పెట్టారు. ఇప్పటికే ప్రజలు దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవక ముందు ఒక స్లోగన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చారు. సూపర్ సిక్స్కి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. భవిష్యత్తు బాబు షూరిటీ సంగతి దేవుడెరుగు. వాళ్ళ ప్రజల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో ఇవాళ పరిస్థితులు చూస్తే మనకే అర్థమవుతుంది. పూర్తిగా గందరగోళం, హామీలు నెరవేర్చకపోవడంగా ఈరోజు దానికి అదనంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శాపం అది మీకు తెలుసు కదా. ఆయన ఎప్పుడు నిజం చెప్తే ఆయన బరువు 1000 చెక్కలు అయిపోద్దని చెప్పి ఇప్పటి నుంచో నాకు మా సీనియర్స్ ఎంతోమంది చెప్పేవారు, నాకు కూడా తెలియదు ఈ రకంగా. ఇది ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం అనేది ఉందా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలి. ఒక్క వాలంటీర్లు ఏంటి, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగులను మోసం చేశారు. వాళ్ళు అన్ని సెక్టర్స్ని కూడా ఏ ఒక్క హామీ మాట్లాడితే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేయడం. సార్, సోషల్ మీడియా ట్వీట్లపై అరెస్ట్ అవుతుంది వరుసగా. దాని మీద అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దట్ ఈస్ బేసిక్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మనకు ఉన్నటువంటి భావాన్ని మన భావాన్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నదేంటి? మనం ఏమైనా హిట్లర్ పరిపాలనలో ఉన్నామా? ఇవాళ మనకు ఉన్నటువంటి ఈ భావాల్ని మనం బయటకు తెలియజేసుకునే. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్టణంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు. పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళ ప్రాధాన్యతకు సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగు మేరలో ఎక్కడ పొంతం లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి, బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో, ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు, నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా
మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే రేపు 1వ తారీఖు నుంచి, 1వ తారీఖు ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1, 2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడులోనే. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్. ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించామని అన్నారు. విశాఖలో కేఏ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరి 60,000 కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమవుతుంది? అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నమే రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యేది 1 లక్ష ఓట్లు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ బంద్ కేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరోప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడట్లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. $3 లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకపోదు. కొన్ని వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చాయంటే అనుమానించకపోదు. 52,000 మంది మాకు వాటినెట్లు, 4 లక్షలు 5 లక్షలు క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు బలహీన వర్గాలు. ఏం ముద్రించాడని భారత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ? చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు ఒకటైనా నెరవేర్చారా? లేదు. జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నారు. ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డు
గొడవలు పెడుతున్నారు. జనవరిలో లక్షల అడుగులు పంపించారట. ఎక్కడికి? అయోధ్య. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, జనవరి పంపారు. అది కోర్టులో కేసేసా. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాలకు ఫైట్ చేస్తారు. పాయకరావుపేట పట్టణంలోని 95 లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోంమంత్రి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు పాయకరావుపేటలో మేజర్గా ప్రాబ్లం, పాయకరావుపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు ఎలక్షన్ లో తిరిగినప్పుడు కానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు. ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్ లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా 1 కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా 24 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంక్ ను కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్ గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్ కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు తన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం సమీపంలో తూర్పు కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాతయ్య గారు కొండపల్లి పైడితల్లి నాయుడు గారు అందరూ కూడా అభిమానించి ఆదరించి మీరు ఎలాగైతే ఆయన ఒక పెద్ద ఆయనగా మీరు గౌరవించారో ఆయన అడుగుజాడల్లో అదే కుటుంబానికి ఒక 3వ తరమైన నాకు అదే స్థానం కల్పించి మీ అందరూ కూడా నాకు గౌరవం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవలో తాతయ్య గారు ప్రజలందరికీ కూడా ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం, కష్టం వస్తే వెంటనే పనిచేయడం, అందరికీ అందుబాటుగా ఉండడం, రైతులతో కలిసి తను కూడా ఒక రైతుని భావించి రైతు కుటుంబాలకి దగ్గరగా ఉండే మా తాతయ్య గారు ఈ రోజు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన తాలూకు స్ఫూర్తిని, ఆయన తాలూకు విధి విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేలాగా అందరికీ కూడా కొంతవరకు నా స్థాయికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందరికీ కూడా సాయం చేసే పరిస్థితి నాకు ఈ అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ఒకటే మాట అన్నారు, ఈ రోజు మంత్రివర్గంలో నీకు అవకాశం కల్పించామంటే ఖచ్చితంగా ఆ వర్గానికి మీరు చెందినవారు, ఆ వర్గంలో మీరు ఎక్కువగా సర్వీస్ చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి కష్ట నష్టాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చూసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. జిల్లా యంత్రాంగమే కాదు, మంత్రివర్గమే కాదు, ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాని తాలూకా కష్టం తాలూకా ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రీసెంట్ గా మనకి ఇబ్బంది లేదు, కానీ మిగతా జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో మన వాళ్ళకి చాలా మందికి ఓబీసీ సర్టిఫికేట్ ఏదో ఇబ్బంది ఉంది. దానికి మేము కార్యాచరణ చేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేమైతే కార్యాచరణ చేస్తున్నాం. ఆల్రెడీ బీసీ కమిషన్ మినిస్టర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, అలాగే సీఎంఓ ఆఫీసులో ఉన్న రాజమౌళి గారికి కానీ దాన్ని ప్రతిపాదించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు
అవకాశాలు కోల్పోతున్నారు. దేశంలో ఈరోజు 3 జిల్లాల్లోని ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడి వలస వెళ్ళిపోయిన కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించాలి. వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా పూర్ పీపుల్, మాకన్నా ఎక్కువ పూర్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని మనం అడగడం జరిగింది. ఇలాంటి విషయాలు ఏవైనా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి నేను పూర్తి స్థాయిగా సహకారం చేస్తానని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖున 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖు విరమణ. నరసింహస్వామి వారి మాల మంత్రాక్షరాలు 32 డిసెంబర్ 12 తారీఖున 32 రోజుల దీక్షలు మొదలవుతుంది. ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు. ఈ సింహాచల క్షేత్రం ప్రహ్లాదుని హరినామస్మరణ మానమని హిరణ్యకశ్యపుడు రకరకాలైనటువంటి దండలన్నీ కూడా విధిస్తూ ఉంటే ఒక దండన ఇక్కడ జరిగింది. ఈ కొండ వెనకాతల సముద్రం రక్షింపబడినటువంటి స్థలం. ఈ స్థలం స్వామి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత ప్రహ్లాదు యొక్క కోరిక పైన నా పినతండ్రి దర్శన రూపంలో సింహాద్రో శీఘ్రదక్షితి పిహితపద పాతుగాం నారసింహ కుందాభ సుందరతరు పరిపూర్ణ చంద్రబింబానుకారుణదర విభుజ స్త్రీనేత్ర శాంత స్త్రీభంగిల